జిల్లా మసాయిపేట్ మండలంలో గల హకింపేట్ గ్రామంలో పండిస్తున్న ఫామ్ ఆయిల్ పంటను వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుకు రైతులకు అధిక రాబడి వస్తుందని చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముసాయిపేట్ తహసీల్దార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఏఈఓ, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్లో మేము కట్టుకోలేం కదా, కొంత టైం ఇవ్వండి, ఇది మా ప్రాబ్లం కదా, మేము ఇస్తాం, ఇవ్వమనట్లేదు, కొంత టైం ఇవ్వండి అంటారు. కొంతమంది ఏంటంటే సార్ ముందు ఎట్లా గ్రోత్ వస్తుంది చూసి వెళ్దాము అనే చాలా వేరే ఫార్మర్ కి చూసి చూపించాం సార్, ఎక్కడ వస్తేనే వాళ్ళకి వచ్చినట్టు సార్, వాళ్ళకి మాకు ఎక్కడ చూపిస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మోడల్ ఫామ్ లో చేస్తున్నాం సార్, సంపత్రావు గారిది ఇక్కడ అట్లనే. ఇప్పుడు హైట్ కూడా దీన్ని డ్యామేజ్ ఈ ప్లాంట్ కూడా మరి తను షేడ్ లో ఉంటే గ్రోత్ కాదు, అందుకని మనం ఎక్కువ హైట్ బియరింగ్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవాలి. ఇది మళ్ళీ వాటర్ మెలన్ అంటే ఇట్ విల్ మోస్ట్లీ స్టిక్ ఆన్ టు ది గ్రౌండ్ ఉంది. మళ్ళీ 7th ఇయర్ లో షేడ్ లెవెలింగ్ ప్లాంట్ పెట్టాం సార్, 7th, 8th, 9th ఇయర్స్. అప్పుడు మనకి ఎక్కువ కోకో సార్, పోషక పదార్థాలు కాంపిటీషన్ లేని మొక్కలను ఆలోచిస్తుంది. అది కూడా క్యాడ్బెరీ వాళ్ళే మనకి మొక్కలు ఇస్తారు సార్, వాళ్ళ మార్కెటింగ్ కూడా బైబ్యాక్ ఉంది సార్. Every year farmer will get 25,000 rupees only on cocoa. These are all cash. సార్ ఇక్కడ నుంచి రూట్స్ అనేది 1, 2, 3, 4 ఇక్కడికి వస్తాయి సార్, దీని వేర్లు. తర్వాత ఆ ప్లాంట్ అక్కడికి వస్తుంది, చాలా డెన్స్ అయిపోతుంది సార్. మనం ఇంటర్ కల్టివేట్ చేసుకున్నా కూడా ప్లాంట్కి 1 మీటర్ స్పేస్ నుంచి మిగతా ల్యాండ్లో మనకి యాసంగిలో కానీ గ్రౌండ్ నట్ ఇలాంటి ఇంటర్ క్రాప్ వేసుకోవాలి. DD only 598. హైట్ కూడా దీన్ని డ్యామేజ్ ఈ ప్లాంట్ కూడా మరి తను షేడ్ లో ఉంటే గ్రోత్ కాదు, అందుకని మనం ఎక్కువ హైట్ బియరింగ్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవాలి. ఇది మళ్ళీ వాటర్ మెలన్ అంటే ఇట్ విల్ మోస్ట్లీ స్టిక్ ఆన్ టు ది గ్రౌండ్ ఉంది. మళ్ళీ 7th ఇయర్ లో షేడ్ లెవెలింగ్ ప్లాంట్ పెట్టాం సార్, 7th, 8th, 9th ఇయర్స్. అప్పుడు మనకి ఎక్కువ కోకో సార్, పోషక పదార్థాలు కాంపిటీషన్ లేని మొక్కలను ఆలోచిస్తుంది. అది కూడా క్యాడ్బెరీ వాళ్ళే మనకి మొక్కలు ఇస్తారు సార్, వాళ్ళ మార్కెటింగ్ కూడా బైబ్యాక్ ఉంది సార్. Every year farmer will get 25,000 rupees only on cocoa. These are all cash. ఖచ్చితంగా కేటాయించాలి. 5 ఎకరాలు మీకు ఏమైనా ఖచ్చితంగా వరి పెట్టాలి అంటే పెట్టండి, కానీ అందరూ రైతులు మీ దగ్గర 10 ఎకరాలు ఉంటే ఒక 50% ఆయిల్ పామ్ కోసం, 50% వరి కోసం ఇలానే ఒక ప్రణాళిక చేస్తే చుట్టుపక్క మీ దగ్గర ఆయిల్ పామ్ రైతులు కూడా ఉంటారు. సో వాళ్ళతో ప్రోత్సాహం చేసుకొని మనం, ఎందుకంటే దీంతో ఒక 4 సంవత్సరం తర్వాత మంచి ఆదాయం వస్తాయి. ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ డైరెక్ట్గా ఆయిల్ పామ్ ఇండస్ట్రీకి అమ్మేసి, ఇప్పుడు ఎవరైతే మీకు ప్లాంట్ మెటీరియల్ సప్లై చేస్తున్నారో వాళ్ళే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మీ నుంచి ప్లాంట్ పర్చేస్ చేస్తారు. కాబట్టి మీకు మంచిగా ఆదాయం కూడా వస్తాయి. అండ్ ఇది ఏమైనా మనం క్లైమేట్కి కూడా సూట్ అవుతాయి. సో ఇది ఒక చాలా స్టర్డీ క్రాప్ ఉంటుంది, హార్డ్ క్రాప్ ఉంటుంది, కాబట్టి ఏమైనా క్లైమేట్కి కూడా సూట్ అవుతాయి. కాబట్టి అందరూ రైతులు దానికి శ్రద్ధ చూపించి ఇంకా కూడా మంచిగా ఆయిల్ పామ్ కల్టివేషన్ కూడా చేయాలి నేను కోరుతా ఉన్నాను. కూడా అయింది. సో ఇలానే ఇంకా కూడా వేరే రైతులు వారికి చూసి, అంటే ప్రతి ఒక్క మండల్లో ఒక మోడల్ లాగా ఇలానే, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మనకి టార్గెట్ ఉంది కాబట్టి కొందరు రైతులకి ఆ పుహాలు కూడా ఉంటుంది. సో వాళ్ళు కూడా ప్రతి ఒక్క మండల్లో ఇలానే ఒక మోడల్గా ఆయిల్ పామ్ మనం ప్లాంటేషన్ ఖచ్చితంగా ఉండాలి. అవి ఉంటే మరి అక్కడ చుట్టుపక్కల రైతులు అవి చూసుకొని అది మోటివేట్ అయ్యి ప్రోత్సాహం తీసుకొని మళ్ళీ ఇంకా ముందుకి వచ్చి ఈ ఏవైతే మనం డ్రిప్ సంబంధించిన డీడీ కట్టాల్సిన ఉంటుందో, తర్వాత ప్రభుత్వం నుంచి కూడా డ్రిప్ పెట్టడానికి, డ్రిప్ ఇన్స్టాలేషన్కి కూడా సబ్సిడీ కూడా వస్తుంది. దీంతో పాటు ఏవైతే ఆయిల్ పామ్ ఉంటుందో వాటికి కూడా సబ్సిడీ కూడా వస్తుంది. తర్వాత ఎప్పుడైనా పిట్టింగ్ అండ్ ప్లాంటేషన్ చేస్తారో వాటికి లేబర్ ఛార్జెస్ సంబంధించిన కూడా డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి వస్తాయి. కాబట్టి మా రిక్వెస్ట్ అందరూ రైతులతో కూడా, మీరు వరి కొంచెం మీ దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎకరాలు ఉంటే మీరు 10 ఎకరాలు